హాయ్. హలో. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయినంత వరకు నా రొటీన్ ఎలా ఉంటుందనేది దీంట్లో మీతో షేర్ చేసుకుంటాను. అలాగే మా ఇంట్లో ఈరోజైతే మా ఇంటికి ఒక మేకప్ ఆర్టిస్ట్ అయితే వస్తుంది. ఆవిడ నాకు మేకప్ చేస్తాననేసి అన్నారు. అసలు అవుట్‌ఫిట్ అంత వచ్చిందనేది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇంకా అక్కడక్కడైతే చిన్న చిన్న క్లిప్స్ తీశాను. వాటిని కూడా చూడొచ్చు. పిల్లలైతే ఇంకా లేవలేదు. వాళ్ళు లేచేలోపు టిఫిన్ రెడీ చేసి ఉంచేస్తే ఇంకా పాపకి అంత హడావిడిగా పెట్టాల్సిన అవసరం ఉండదని చెప్పేసి తొందరగా టిఫిన్ అయితే పెట్టేస్తున్నానండి. ఈలోపు నేను కొద్దిగా వాటర్ తాగేసి పిల్లల కోసం కూడా హనీ అండ్ లెమన్ వాటర్‌ని వేసేసాను. ఈరోజైతే జీరా వాటర్ పెట్టాను పిల్లల కోసము. 5:30కి లేచినా కూడా ఇల్లు, వాకిలి అన్నీ తుడుచుకున్న తర్వాత ముగ్గు పెట్టుకొని నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి లేదనుకున్న 6:30 అవుతదండి. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే 7కి, 7:30కి తనకి టిఫిన్ రెడీ చేసి ఉంచగలను. ఇక్కడైతే బొబ్బర్లును, జీరా వాటర్ నైటే సోక్ చేసి పెట్టుకున్నాను. వాటినైతే కొద్ది కొద్దిగా పిల్లలకి గ్లాసుల్లో వేసేసి దాంట్లో హనీ కలిపేసి అయితే ఇచ్చేస్తాను. అది మార్నింగే తీసుకోవడం వల్ల డైజెషన్ చాలా బాగుంటుంది. మరిగించైనా తీసుకున్నా బాగుంటుంది కానీ నైటే సోక్ చేసి పెట్టుకుంటే పిల్లలకి తొందరగా ఇచ్చేయడానికి అవుతుంది. నాకు హడావిడి కూడా తగ్గుతుందని చెప్పేసి నైటే సోక్ చేసి పెట్టేసుకుంటున్నాను. దాంట్లో కొద్ది కొద్దిగా వాళ్ళకి వేసేసి మిగిలిన వాటర్ అయితే రోజంతా నేను తాగుతానండి. ఇంకా దాంట్లో కొద్దిగా హనీ వేసేసి వాళ్ళిద్దరికీ కొంచెం దాంట్లో వేడి వాటర్ వేసేసి ఇచ్చేసి పక్కన పెట్టేస్తాను. వాళ్ళ పని అయితే అయిపోద్ది. లేవగానే ఇంకా వాళ్ళైతే వాటర్ తాగేస్తారు. బొబ్బర్లు ఇవన్నీ అయితే కుక్కర్లో వేసేసి వాటిని ఉడకబెట్టేసుకొని ప్రణయ్ స్నాక్ కోసం అని చెప్పేసి రెడీ చేస్తున్నాను. ఈరోజైతే వాషింగ్ మిషన్ మార్నింగే వేసేసుకుంటున్నాను. పనంతా తొందరగా కంప్లీట్ చేసేద్దామని. బయట ఈ వెదర్‌ని చూస్తూ పక్షులు శబ్దాలు చాలా ప్లెజెంట్‌గా ఉంటాయి చూడండి. మార్నింగ్ అలా పక్షుల శబ్దాలు వింటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసుకి. ఇక్కడైతే చట్నీ చేద్దామని చెప్పేసి కొబ్బరికాయనైతే పగలగొట్టుకుంటున్నానండి. పాపకైతే చట్నీతో పెట్టేసి ఇచ్చేసాను. మేము మా కోసం అని చెప్పేసి మళ్ళీ సాంబార్ అవన్నీ పెట్టుకున్నాము మధ్యాహ్నంకిను. ఇప్పుడు ఇడ్లీ పెడుతున్నాను కదా! సాంబార్ ఇడ్లీ అయితే చాలా బాగుంటుందని చెప్పేసి ఇంకా మా కోసం సాంబార్ పెట్టేసుకున్నాను. ప్రణయ్ ఉండేటప్పుడు చేద్దామంటే అవ్వలేదు. ఇంకా పాప కోసం అయితే ఆ కోకోనట్ వాటర్‌ని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. తను తాగుద్ది. ఇక్కడైతే పిల్లల కోసం చట్నీ చేస్తున్నానని చెప్పాను కదండీ! వాటినైతే మిక్సీ అయితే పెట్టేసుకొని తాలింపు అయితే పెట్టేసుకున్నాను. తర్వాత పిల్లలిద్దరికీ కూడా టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను. స్కూల్‌కి పంపించేటప్పుడు వాళ్ళ చేత్తో వాళ్ళు తినాలంటే మాత్రం చాలా టైం తీసుకుంటారని చెప్పేసి నేనైతే పాపకిను, బాబుకి కలిపి పెట్టేస్తున్నాను. బాబు కూడా తనతో పాటే తినేస్తాడు. వాడు లేవగానే ఇంక ఆడికి ఇడ్లీ, దోసలంటే చాలా ఇష్టం. అందుకని ముందుగానే ప్లేట్ పట్టుకొని అయితే వచ్చేస్తాడండి ఇడ్లీ పెట్టమని. 3 ఇడ్లీ వేస్తే వాడు తినేసిన తర్వాత ఇంకొక ఇడ్లీ ఉంటే నేను వాడికి పెట్టేస్తున్నాను. ఇక్కడైతే శరత్ గారికైతే ఇడ్లీ పెట్టేశాను. ఇడ్లీ ఎప్పుడైనా పెట్టేటప్పుడు సాంబార్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలనుకుంటాము. ఒక్కొక్కసారి కుదిరిద్ది, ఒక్కొక్కసారి కుదరదు. కుదిరేటప్పుడు మాత్రం కంపల్సరీ సాంబార్ ఇడ్లీ అయితే చేసుకుంటాము. తనకి సాంబార్ ఇడ్లీ అంటే చాలా ఇష్టం. నాకు మొన్నటి వరకు ఇష్టం ఉండేది కాదండి. అలా అతనితో పాటు తిని తిని సాంబార్ ఇడ్లీ అయితే ఫ్యాన్ అయిపోతున్నట్టున్నాను. చాలా బాగుంటుంది. ఇంకా ఇగోండి వాళ్ళందరినీ క్యారేజ్ పెట్టేసి పంపించేసినాక నేనైతే ఫ్రీ అయ్యానని చెప్పాను కదా! నేను కూడా తినేసి ఇంకా బెడ్‌షీట్స్ అన్నీ చేంజ్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే బెడ్‌షీట్లనైతే చేంజ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇదైతే కొత్త బెడ్‌షీటు. ఎప్పుడు కొన్నానో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. తనైతే మేమిద్దరం కలిసి బయటికెళ్ళేటప్పుడు ఒకసారి క్రాఫ్ట్ బజార్‌లో అయితే తీసుకున్నామండి. అక్కడైతే ఆ 2 బెడ్‌షీట్లు చాలా బాగున్నాయి. మంచి క్వాలిటీ ఉన్నాయి అని చెప్పేసి తీసేసుకొని ఇంకా అన్ని రోజుల నుంచి వాడాల్సిన అవసరం రాలేదనేసి ఉంచేసాను పక్కన. ఇప్పుడైతే వేరే బెడ్‌షీట్ కూడా పాడైపోయింది. మరి ఇంకెందుకులే తీద్దామని చెప్పేసి తీసేసాను. మా బాబు ఒక్కడుంటే పర్వాలేదండి, చక్కగా ఆడుకుంటాడు. మా పాపతో కలిసి ఉండేటప్పుడే నాకిద్దరు కలిసి చుక్కలు చూపిస్తారు. ఇంకా వాళ్ళు ఉండేటప్పుడు నా పని అలా పెరిగిపోతూ ఉంటుంది. బాబుగాడైతే కామ్‌గా ఆడుకుంటున్నాడు. ఇక్కడైతే నేను ఇల్లదంతా నీట్‌గా తుడిచేసి ఎక్కడివక్కడ సర్ది పెట్టేసిన తర్వాత మాపైతే పెట్టుకుంటున్నాను. అప్పుడు చాలా ఫ్రీగా, ఫ్రెష్‌గా అనిపిస్తుంది. వాళ్ళెళ్ళిపోయినాక మార్నింగ్ ఇల్లు తుడిచినా గూడా మళ్ళీ వాళ్ళెళ్ళిపోయినాక ఇల్లు తుడుచుకోవాల్సొస్తది.
ఇంకిక్కడైతే మార్నింగే స్నానం చేసేసానని చెప్పాను కదండీ! చేసినా గూడా తను మళ్ళీ హెడ్ బాత్ చేయమని చెప్పిందని చెప్పేసి, ఇంకా ఇక్కడైతే హెడ్ బాత్‌కి రెడీ అయితున్నాను. ఆవిడ నిన్న మధ్యాహ్నమే చెప్పిందంట. మా అపార్ట్మెంట్‌లో అక్క నాకు ఈరోజు చెప్పింది. మేకప్ చేసే ఆవిడ ముందు రోజే చెప్పిందంట. కానీ అపార్ట్మెంట్‌లో అక్క నాకు ఈరోజు మార్నింగ్ చెప్పింది. హెడ్ బాత్ చేసేసుకో అమ్మా మార్నింగ్ అనేసి. ఇంకా మన పని అయ్యేసరికి 10 అలా అయిపోయింది కదా! 10:30. మేకప్ చేస్తానంటే ఏదో సింపుల్‌గా వచ్చి నార్మల్‌గా తనకు కావాల్సేటట్టు తీసుకుంటదేమో అనుకున్నాను. ఈవిడైతే పెద్ద ఎక్విప్‌మెంట్‌తోనే వచ్చేసారు. ఇంకా ఒక బ్రైడల్ లుక్‌నైతే క్రియేట్ చేశారు. అసలు చాలా అంటే చాలా బావుందండి. ఇదంతా పెట్టేసరికి నాకైతే ఒక 3 అవర్స్ పట్టేసింది ఓన్లీ మేకప్‌కే. ఇంత టైమా అనిపించిందండి. నాకేంటంటే ముందుగానే ట్యాన్ రిమూవ్ చేసుకోవాలని చెప్పారు. మేకప్ ఆర్టిస్ట్ అంటే ఏటా అనుకుంటామండి. చాలా కష్టపడుతున్నారు వాళ్ళైతే. ఇక్కడ నాకు దగ్గర నుండి చూస్తే తెలిసింది. ఈలోపు మా పాప అయితే స్కూల్ నుండి వచ్చేసింది. ఇంకా మా ఫ్రెండ్‌కి అన్నం పెట్టేసేవే. అక్కడ అన్నీ ఉన్నాయి సాంబారు అన్నీ అంటే ఇంకా తనైతే పెట్టేసింది. మా పాపకైతే ఇక అన్నం పెట్టేసి దానికైతే కొద్దిగా పడుకోబెడదామని చూస్తే అది పడుకోలేదు. ఇంకా సర్లే అని చెప్పేసి మాతో అయితే ఉంచేసుకున్నాము. తను అంత పెద్దగా అల్లరి చేయలేదండి. తను పని తను చూసుకుంది. మా ఆంటీ నాకు మేకప్ ఎయండి, ఆంటీ నాకు మేకప్ ఎయండి అని చెప్పేసి అడుగుతా ఉంది. వేస్తాను తల్లి నీకు మొత్తం అంతా అయిపోయిన తర్వాత నీకు కూడా వేస్తాను. లిప్‌స్టిక్ అన్నీ పెడతాను అని చెప్పేసి ఆ అక్క అంటున్నారు. మా పాపకి నాకేంటంటే ఎవరైనా ఎక్కువ రిలేటివ్స్ గానీ వాళ్ళందరూ ఇంట్లో ఉంటే మాకు ఆకలి ఉండదు, నిద్ర ఉండదండి. ఇంకా వాళ్ళతో అలా మాట్లాడుతూ ఉంటూ టైమ్ పాస్ చేయాలని అయితే అనిపిస్తది. ఇంకా వీళ్ళిద్దరూ కూడా ఎక్విప్‌మెంట్స్ ఏవి ముట్టుకోకుండా అలా కామ్‌గా ఒక సైడ్ కూర్చొని నాకు వేయండి ఆంటీ, నాకు వేయండి ఆంటీ అని చెప్పేసి మాత్రమే అడుగుతున్నారు తప్ప పెద్దగా అల్లరేమి అయితే చేయలేదు. ఇంకిక్కడైతే నాకు ఫేస్ మేకప్ మొత్తం అయిపోయిందండి. శారీ అయితే కట్టేశారు. మేకప్ ఏస్తున్నంత సేపు ఏంటబ్బా ఫేస్‌కంతా ఏదోలా అనిపిస్తుంది. మేకప్ అసలు బావుందా లేదా? బాగుంటదా లేదా? నాకు సెట్ అయితదా లేదా? అనుకున్నాను. అవుట్‌పుట్ అయితే మాత్రం చాలా బా వచ్చిందండి. ఇంకా లాస్ట్‌లో మీకు పిక్ గూడా యాడ్ చేస్తాను చూడండి. ఎంత కష్టం అంటే మేకప్ చేసే వాళ్ళకి అసలు పాపం ఆవిడ 3 అవర్స్ గూడా అలా నిల్చొని అలా చేస్తూనే ఉంటున్నారు. ఇంకా పక్కన మా అక్క హెల్ప్ చేస్తూ ఉండడం వల్ల కొంచెం తొందరగా అయింది. ఇంకా పెళ్ళిల్లో ఆలోచిస్తే నాకనిపించింది పెళ్ళిల్లో గూడా ఇలా ఉంటే ఎంత టైం ముహూర్తానికి అరటిలకి ఇస్తారు అనిపించింది. కానీ పెళ్ళిల్లో మనకలా జరగదు కదండీ! పెళ్ళిలో వీళ్ళతో పాటు అసిస్టెంట్స్ కూడా ఉంటారంట. సో, తొందరగా అయితది అని చెప్పేసి ఒకరు ఫేస్ మేకప్ చేసేస్తే, ఐ మేకప్ ఒకరు, జడ ఒకరు వేసేస్తారు. ఇక్కడేంటంటే అన్నీ నేనే చేసుకోవాల్సొచ్చింది కదమ్మా! దానికోసమని టైం పట్టింది అని పెడితే సెట్ అవుతాయి బాగుంటాయా వైట్తో వదిలేను ఇట్లా పెడితే సందర్భం లేకుండా ఉన్నట్టుంది అవి సరిపోతాయి కదా అయితే ఈ మధ్యలో ఇట్లాంటి ఫ్లవర్స్ వైట్ ఏం అవి దీని జతయే పోయినాయి అవి 6 రోజులు పెట్టి లాస్ట్లో ఏదైనా ఉంటే సెట్ చేద్దాం అమ్మో ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అది ఫినిషింగ్ టచ్ అది తీసుకొని ఇక్కడ కూర్చొని వేసుకున్నాం మొక్కు తమ్ముడికి మొక్కు టీషర్ట్ అమ్మ తీసా తమ్ముడికి మొక్కు చూసేద్దాం నాప్కిన్స్ లేకపోతే అది దాంతో క్లీన్ చేసేస్తాను. మొక్కు వచ్చింది ఉందమ్మా ఇద్దరు చిన్న పిల్లలు బుడంకాయలు అమ్మవారికి కూడా పెళ్ళి అవుతుందమ్మా అమ్మ నీ పెళ్ళి అవుతుందా అవునమ్మా ఏది పెడతా ఇది కూడా పెట్టినా మూడు ఒకసారి పెట్టి చూడండి అరే ఫ్రంట్ కూడా పెట్టాలి ఇదిగో ఫ్రంట్ పైనయా ఓకే. కాటికి పెట్టేటప్పుడు చాలా నీట్‌గా నెమ్మదిగా పెడుతున్నారు. ఈలోపు నాకు కళ్ళల్లో వాటర్ అయితే తిరిగేస్తున్నాయి. నా పెళ్ళిలో జరిగే చిన్న చిన్న మూమెంట్స్ అన్నీ గుర్తొచ్చాయండి. టైం అస్సలు ఉండట్లేదు. పదండి పదండి ముహూర్తం అయిపోతుంది రండి వచ్చేసేయండి అని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అవన్నీ రీకలెక్ట్ చేసుకున్నాను నేనైతే. అమ్మ వాళ్ళ ఇంటికి, అత్తయ్య వాళ్ళ ఇంటికి చాలా దూరం అండి. ఈలోపు ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి నా మేకప్
మొత్తం కరిగిపోయింది. కాటుకంతా స్ప్రెడ్ అయిపోయి కళ్ళల్లో బ్లాక్ అయిపోయేవి. అందరూ వెళ్ళేసరికి ఏంటి అలా అయిపోయింది, దెయ్యంలా అయిపోయింది అనేసి అన్నారు. ఇంకా ముహూర్తానికి రెడీ అవుదాం అనుకుంటే అప్పుడు టైం లేదు. ఆర్నమెంట్స్ అన్నీ పెట్టేసిన తర్వాత ఐ మేకప్ అయితే చేస్తున్నారు మళ్ళీ. ఎందుకంటే అది కొంచెం తక్కువగా చేశారు. కొంచెం హైలైట్ చేద్దామని చెప్పేసి మళ్ళీ చేస్తున్నారక్క. నాకు కాజల్ అనేది కొద్దిగా వాటర్ కారేస్తది పెడితే. అందుకోసం అని చెప్పేసి లాస్ట్‌లో పెడతానురా నీకు అని చెప్పేసి అన్నారు. ఇంకా అవన్నీ కూడా చిన్న చిన్న ఫినిషప్ ఉంటే ఫినిష్ చేస్తున్నారు. జడ అయితే హెయిర్ స్టైల్ అయితే చాలా బాగా చేసింది. మొన్నైతే ఫడ్స్ వచ్చాయి కదండీ! ఆ ఫడ్స్‌లో వీళ్ళిల్లు కూడా కొంచెం ఇదయిందంట. అప్పుడు మా అపార్ట్మెంట్‌లోనే అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నారు. అక్క మంచి ఫ్రెండ్స్ అంట. అందుకోసం అని చెప్పేసి మీ అపార్ట్మెంట్‌లో ఎవరైనా ఉంటే చెప్పురా మేకప్ చేస్తానంటే ఆ అక్క నా పేరు, నా ఫ్రెండ్ పేరు చెప్పింది. ఇంకా ఒకరోజు ఒకరికి, ఒకరోజు ఒకరికి అని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు. ఒకే రోజంటే ఇద్దరికీ అవ్వదు అని చెప్పేసి. నాకు సెకండ్ డే పెట్టుకుందాము. అతను ఇంట్లో ఉంటారు, పిల్లల్ని చూసుకుంటారు అనుకున్నాను. కానీ మా ఫ్రెండ్ ఏమో నాకు ఈరోజు కొంచెం హెడేక్‌గా ఉంది. నేను ఇప్పుడు చేసుకోను అంటే నేను చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా పిల్లలు కూడా పెద్దగా అల్లరి చేయలేదు. చిన్న చిన్న మరీ పిల్లలు అల్లరి చేయలేదని చెప్పలేం కదండీ! పిల్లలైతే కొంచెం కామ్‌గానే మా పని మమ్మల్నయితే నీట్‌గా చేసుకొనిచ్చారు. కానీ మేకప్ ఆర్టిస్ట్‌లకి మాత్రం చాలా కష్టం అండి. లిటరల్లీ 3 అవర్స్ అలాగే నిల్చొనున్నారు. దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్. ఎలా ఉందో చెప్పండి. ఇంకా చిన్నగా నోస్ పిన్ ఒకటి పెడతారు లాస్ట్‌లో. నాకు బాగుంటదా బాగోదా అని చెప్పేసి వద్దక్క అని అన్నాను. లేదు అది పెట్టుకుంటే మాత్రం చాలా బాగుందండి. ఇంకా ఈవిడైతే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఇలాగ కొన్ని కొన్ని బ్రైడల్ లుక్సు, అఫీషియల్ లుక్స్ అలాంటివి క్రియేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు సీజన్ వైస్ రావాలి అని అంటే అప్పటికప్పుడు ఇంక అవ్వదు కదా! కొద్దిగా అందుకని ముందుగానే చేస్తున్నానురా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేద్దామని చెప్పేసి ఏ ప్రాబ్లమ్ లేకపోతే పర్వాలేదా చేయొచ్చా అంటే నాకు ఇంట్రెస్టే అక్క చేయండి పర్వాలేదు అనేసి చెప్తే ఇంక అక్క అయితే చేశారు. నా మ్యారేజ్ శారీ అది. ఆర్నమెంట్స్ అన్నీ ఆవిడే తెచ్చుకున్నారు. ఓన్లీ శారీ మాత్రమే నాది. అనుకోకుండానే అన్నీ మ్యాచింగ్ సెట్ అయ్యిందని చెప్పేసి అనుకుంటున్నారు. శారీ కూడా చాలా బాగుందిరా అని అన్నారు. ఇంకా అవన్నీ కూడా సెట్ అయిపోయింది కదా! లుక్ కూడా ఇలా ఉంది. లుక్ వైజ్ వచ్చేసి నా లుక్ ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దట్స్ ఇనఫ్ టుడే వీడియో.